జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణపేట జిల్లా అధ్యక్షులు గవినోళ్ళ శ్రీనివాస్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ జాగృతి నాయకులందరి సమక్షంలో తెలంగాణ జాగృతి కొత్త పార్టీ ఆవిర్భవించబోతున్న సందర్భంలో దానికి సంబంధించిన పోస్టర్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి సంస్థలో పనిచేస్తూ సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తను ఒక ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసి తదనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత జాగృతి జనంబాట పేరుతోటి ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సందర్భంలో ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. ఈరోజు రాజకీయాల కోసం కొట్లాడుకుంటారు తప్ప ప్రజల కోసం పట్టించుకునేటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండి ఉద్యమం చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కవిత గారు అని చెప్పేసి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అనేది లేకుండా అయిపోయింది. ప్రాంతీయ పార్టీ కూడా ఖచ్చితంగా అవసరం ఉన్నది. కవిత గారు సంస్థకే పరిమితం కాకుండా ఒక పార్టీకి అధినేతగా ఉండాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మహిళా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కావాలని ప్రజలు కోరుకోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు, ఉద్యమకారులు మహిళల కోరిక మేరకు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈ నెల 25వ తారీఖున కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్నారు. మరి ఈ పార్టీ అనేది సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వారికి, మేధావులకు, ఉద్యమకారులకు, మహిళలకు, యువకులకు సంబంధించిన విధంగా పార్టీ ఎజెండాను రూపకల్పన చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున దాదాపు 50,000 మంది పైచిలుకుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వస్తున్నారు. నారాయణపేట జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులు, ఇప్పుడే ఉద్యమకారులకు సంబంధించినటువంటి వాళ్ళు మా సోదరులు శివశంకర్ గారు, పిల్లి వెంకటయ్య గారు జాగృతిలో జాయిన్ అవ్వడం జరిగింది. వారిని కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించడం. వారితో పాటు ఇంకెంతో మంది ఉద్యమకారులు నారాయణపేట జిల్లాలో ఉన్నారు. మా శ్రీనారాయణ గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా రాండి. ఖచ్చితంగా కవితక్క గారు ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ పార్టీలో ఉద్యమకారులకు మంచి సముచితమైన స్థానం ఉంటుంది, మహిళలకు కూడా మంచి గౌరవం ఉంటుంది. మహిళల్ని రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశం ఈ పార్టీలో ఉన్నది. కాబట్టి కవితక్క గారు ఏర్పాటు చేసేటువంటి నూతన రాజకీయ పార్టీలోకి అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కవితక్కకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, మరి నారాయణపేట ప్రజలందరూ కూడా వచ్చి ఆశీర్వదించి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.